హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం వ్లాగ్లో వచ్చేసి విజయవాడ టెంపుల్స్ గురించి అయితే చెప్తున్నాను. ఏ టెంపుల్కి వచ్చామంటే శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో చూద్దామా మరి. ఈ టెంపుల్ వచ్చి మంగళగిరిలో ఉంటుంది. అసలు నరసింహస్వామికి పానకాల నరసింహస్వామి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామా. పూర్వం హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి భయంకర రూపంలో రౌద్రుడిగా ఉండేవారు. దేవతలంతా ఆ దేవుణ్ణి శాంతించమని కోరేవారు. అప్పుడు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి ఘోర తపస్సు చేసి స్వామివారికి అమృతాన్ని సమర్పించింది. నరసింహస్వామి శాంతించారు. అప్పటి నుంచే మనకి పానకాల నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. ఇంకా ఇక్కడ టికెట్స్ కౌంటర్ విషయానికి వస్తే మాత్రం శీర్ష దర్శనానికి ఒక్కరికి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ స్వామివారికి పానకం పోయడానికి కూడా మనకి సపరేట్గా టికెట్స్ అయితే తీసుకోవడం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఏదైనా అభిషేకాలు అవి చేయించుకోవడానికి కూడా టికెట్స్ అయితే తీసుకోవడం ఉంటుంది. ఇంకా వాటి కాస్ట్ విషయాలకు వస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను వీడియోలో అయితే సైడ్కి పెట్టేసి ఉంచుతాను. స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ స్క్రీన్ మీద అయితే ఒకసారి స్టాప్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ టైంకి మేము బయటికి రావడానికి ఇక్కడ కూడా బయటికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంది. బయట అయితే మనం కొండపై నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కదా టెంపుల్. అది కూడా నరసింహస్వామి టెంపుల్. ఇది పాత టెంపుల్ అన్నట్టు. అక్కడ కూడా పూజలు అన్నీ చేస్తూ ఉంటారు. సో కొండపైన కొత్తగా టెంపుల్ అయితే కట్టారన్నట్టు. కృతియుగం ఆ టైంలో అయితే దేవతలు అమృతాన్ని సమర్పించేవారంట స్వామివారికి. త్రేతాయుగంలో అయితే ఆవు నెయ్యిని సమర్పించేవారంట. ఇక కలియుగంలో బెల్లం పానకాన్ని అయితే సమర్పిస్తున్నారు. మనం సమర్పించే పానకాన్ని పూజారి గారు స్వామివారి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసే శబ్దం వస్తుంది. ఇక పానకాన్ని పోయడం మిగిలినది భక్తులకి ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కూడా కొండపై ఉన్న పూజారులు తయారు చేస్తారంట. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇంత పానకం తయారు చేసిన ఈ గుడిలో ఒక్క చీమ కూడా ఉండదు. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి రావడానికి దాదాపు 1 అవర్ పైనే పట్టింది. ఇంకా మధ్యాహ్నం అయిన కొద్దీ ఇక్కడ రద్దీ పెరుగుతూనే ఉన్నారన్నట్టు. సో మా దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా లంచ్ అయితే చేసాము. లంచ్ కూడా మేము మంగళగిరిలోనే చాలా బాగుంది. అందరికీ చాలా నచ్చింది. హోటల్ నేమ్ వచ్చేసి మురుగన్. ఒకవేళ మీరు ఆ ఏరియాలో ఉన్న ఆ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అక్కడ మాత్రం ఫుడ్ తీసుకోండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా 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 బాగుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.